హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. ఈరోజు నా పూజ. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీలోకి వచ్చిన కోడలు కానీ అల్లుడు కానీ ఎవరైనా ఆ ఫ్యామిలీకి చాలా హెల్ప్గా ఉంటారు, హెల్ప్ చేస్తారు. కానీ వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వచ్చేసరికి ఆ ఫ్యామిలీ అసలు సపోర్ట్ ఇవ్వదు కదండి. కానీ దేవుడు అంతకు మించి ఇస్తాడు కదా. అయినా ఆ ఫ్యామిలీ అంతా హెల్ప్ తీసుకుంటారు కదా, ఎలా మర్చిపోతారంటారు? ప్రతి కష్టంలో సుఖంలో ఆ మనిషిని ఉపయోగించుకుంటాం కదా. మరి ఆ మనిషికి కూడా అలాగే ఉండాలి కదా, వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా అవసరమైనప్పుడు అలాగే చేయాలి కదా. కానీ చెయ్యరు. ఎంత స్వార్థమో చూడండి. ఇంకోటి ఏంటంటే, ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ఎవరి ఫ్యామిలీలో వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వరు. ఎవరు బాగా ఉన్నవాళ్ళు, సౌండ్ మనీలో ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తారు. బ్లడ్ రిలేషన్లో మన రక్త సంబంధికులకి తర్వాతే వాళ్ళకి ఇవ్వాలి కదా. మనని మనీని పట్టే ఇంపార్టెంట్ ఇస్తారు ఎందుకని? అది కరెక్ట్ కాదు కదా. నేనైతే అలా ఉండను. అది కరెక్ట్ కాదు. మన వాళ్ళ తర్వాత బయట వాళ్ళకి ఇవ్వాలి కదా. మనం చాలా స్వార్థం. కానీ వాళ్ళలా మనం చేయలేం కదా. మనం కరెక్ట్ చేయాలండి. అన్నీ దేవుడే చూసుకుంటాడు. ఎట్లయినా స్వార్థంతో చేసే పనులు స్వార్థంగానే ఉంటాయి. అవసరాన్ని బట్టి ఉపయోగించుకొని వాళ్ళ అవసరానికి ఉపయోగపడకుండా ఏమీ తెలియనట్టు ఉంటారు చూసారా. అది చాలా అన్యాయం అండి. అది వాళ్ళకే మంచిది కాదు. కానీ ఇంత నేను చెప్తున్నాను, కానీ ఈ హెల్ప్ చేసిన మనుషులకి ఏమీ ఉండదు తెలుసా. వాళ్ళు హ్యాపీనే. ఓకే, ఈరోజు మా టిఫిన్ ఇడ్లీ అండి. ఇడ్లీ పల్లి చట్నీ. మీరేం టిఫిన్ చేసుకున్నారు? ఇంకా బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.